నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు జాగోరే జాగో. మన గుడి మన బలం అనే నినాదం క్రమంగా ఓ చైతన్యోద్యమ రూపం దాలుస్తోంది. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ శ్రీకారం చుట్టిన మన గుడి మన బలం కార్యక్రమానికి క్రమక్రమంగా మద్దతు కూడా పెరుగుతుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, ధూపదీప నైవేద్యాలు నిరంతరం జరిగేలా మొదలుపెట్టిన ఈ మహోద్యమం హెచ్ఎంటీవీ సహకారంతో హైదరాబాద్ దాటి కూడా విస్తరిస్తోందంటే అతిశయోక్తి కాదేమో. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో శతాబ్దాల క్రితమే నిర్మించి శిథిలావస్థకు చేరిన చారిత్రక శివాలయానికి మంచి రోజులు వచ్చాయనే అనిపిస్తోంది. ఇటీవలే యమునా పాఠక్ తన దేవాలయాల పరిశీలనలో భాగంగా కీసర మండలం చీర్యాలలోని శిథిల శివాలయాన్ని సందర్శించారు. ఆ దేవాలయ వైభవాన్ని, దాని ద్వారా జరిగిన సామాజిక ప్రయోజనాన్ని గుర్తించి దానికి పునర్వైభవం రావాలంటే ఏం చేస్తూ బాగుంటుందో అక్కడి స్థానికులు, ప్రముఖ న్యాయవాది సివిఎల్ నరసింహారావు ప్రేరణతో మరియు స్థానికులతో కూడా చర్చించారు. దీంతో ఆ ప్రాంత భక్తులంతా ఆ శివాలయం కోసం ఎవరు చొరవ తీసుకున్నా తాము వారి వెంట నిలుస్తామని చెప్పడం విశేషం. అలా గ్రామస్తుల్లోని భక్తి శ్రద్ధలను స్ఫూర్తిగా తీసుకున్న యమున ఆ శివాలయాన్ని దత్తత తీసుకోవాలని కూడా సంకల్పించారు. యమునా పాఠక్ నిర్ణయంతో గ్రామస్తులంతా ఒక జట్టుగా ఏర్పడి ఆమె వెంట నిలిచి ఉండేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో ఆ శివాలయంలోనే 3 రోజుల పాటు పారాయణాలు, శివార్చనలు, ప్రవచనాలు జరిపించాలని గ్రామస్తులంతా ఆ నిర్ణయం తీసుకున్నారు. చీర్యాలలో జరుగుతున్న ఈ మహోద్యమానికి తన వంతు బాధ్యతగా ప్రముఖ ధర్మ ప్రచారకులు, ప్రవచనకర్త శ్రీ చెరువు రాంబాబు ముందుకు రావడం కూడా విశేషమే. ఆయన విశ్వ హిందూ రక్షా పరిషత్కు జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి యమునా పాఠక్ తీసుకున్న మన గుడి మన బలం కార్యక్రమం చీర్యాల గుండా మరింత విస్తరిస్తుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. 3 రోజుల పాటు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ ప్రవచనాలు, పారాయణాలు సాగుతుండడం విశేషం. ఈ కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండడం మరో విశేషమనే చెప్పాలి. తవ్వుతున్న కొద్దీ నిధి నిక్షేపాలు బయటపడుతున్నట్టు నిరాదరణకు గురవుతున్న ఆలయాల గురించి అన్వేషిస్తున్న కొద్దీ చరిత్రలో మరుగున పడిన అనేక ఆలయాల సంగతులు బయటపడుతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో 1200 ఏళ్ల క్రితమే వెలిసిన శివాలయ జాడలు ఆ కోవలోనివే. ప్రాచీన వీరశైవంలోని వీరభక్తి గురించి మనం అక్కడక్కడా పుస్తకాల్లో చదువుకుంటాం. కానీ చీర్యాలను సందర్శిస్తే ఆనాటి శివభక్తుల అచంచల విశ్వాసం, అచల భక్తి ఎలా ఉండేవో అవగతమవుతాయి. ఆనాటి శిలాశాసనాలే అందుకు తిరుగులేని సాక్ష్యాలు. కళ్యాణి చాళుక్యుల కాలంలో 1200 ఏళ్ల క్రితమే చీర్యాలలో ఓ భవ్యమైన శివాలయం నిర్మించారు. ఆలయ నిర్వహణకు కేటాయింపులు ఎంత చేశారు? ఆలయ శిల్పికి ఎంత చెల్లించారు? ఆలయం ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందారు? ఇలాంటివి అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా శిలాశాసనాల్లో పేర్కొన్నారు. ఈ ఆలయం కింద ఎంతో సువిశాలమైన భూమి ఉండేదట. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 2000 చదరపు గజాల భూమి మాత్రమే మిగిలి ఉంది. మేము ఇక్కడ 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. నేను టంకసాలలో పనిచేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. 92లో కట్టుకున్నాము. ఇక అప్పటి నుంచి ఈ దేవాలయం చూస్తూనే ఉన్నాము. ఉండగా శిథిలమవుతుంది కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రోజున యమునా పాఠక్ గారు వచ్చారు. అటువంటి దేవతలు వచ్చి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక జాగోరే జాగో కార్యక్రమం ద్వారా హైదరాబాద్లోని ఆలయాల చరిత్రను, అవి ఎదుర్కొంటున్న నిరాదరణకు గురవుతున్న తీరును భక్తుల ముందు ఉంచుతున్న విశ్వ హిందూ రక్ష పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ ఇప్పుడు చీర్యాలలోని ఈ ప్రాచీన శివాలయం మీద దృష్టి సారించారు. హెచ్ఎంటీవీ సహకారంతో చీర్యాల గత వైభవాన్ని మళ్లీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఈ శిథిల శివాలయానికి పూర్వ కళ వస్తే చూడాలని కోరుకుంటున్న ఆ ప్రాంతంలోని భక్తుల ఆకాంక్షలు సాకారమయ్యేలా ఈ శివాలయాన్ని యమునా పాఠక్ దత్తత తీసుకోవాలని నిర్ణయించుకోవటం విశేషం. ఆమె నిర్ణయంతో ఈ ప్రాంతవాసులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. చీర్యాల గ్రామంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైన, పవిత్రమైన, మహిమగల దేవాలయం మన శివాలయం. ఈ పురాతన శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని దాదాపు మా చీర్యాలలో గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమంది యువకులు భారీ ఎత్తున ఈ దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. శిథిలాలయం జీర్ణోద్ధరణ జరగాలంటే అందుకు దైవభక్తి, భక్తుల సామూహిక పట్టుదల అవసరమని భావించిన యమునా పాఠక్ అక్కడ ఇప్పటికే పలుమార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. सहस्रयोजन परभानो लील्यो त्याहि मधुर फलजान के कार्य सकल तुम साजा
ఈ కార్యక్రమంలో చీర్యాల గ్రామస్తులు, ఆ ప్రాంతంలోని హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో తమ ఊరి శివాలయానికి మంచి రోజులు వస్తున్నాయనే ఆనందాన్ని ఆ ప్రాంత భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పూజలు నిర్వహించే శివాలయమే అనుకుంటే పొరపాటే. నాటి కాలంలో అంతకు మించిన సామాజిక బాధ్యత కూడా తీసుకుంది ఈ ఆలయం. ఈ ఆలయం పరిధిలో తవ్వించిన పెద్ద బావి ద్వారా గ్రామ రైతుల వ్యవసాయ అవసరాలకు నీళ్లు అందించేవారట. అంటే చీర్యాల గ్రామం స్వయం సమృద్ధి సాధించడానికి ఆనాటి ఆ ఆలయమే కేంద్రంగా ఉండేదని తెలుసుకోవచ్చు. శివాలయంతో పాటు ఇక్కడ వీరాంజనేయ స్వామి, గణపతి కూడా పూజలందుకుంటున్నారు. ఇక ఈ క్షేత్రానికి ఎంతో మహిమ ఉంది. సామాన్య భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. 11 వారాల పాటు 11 మంగళవారాల చొప్పున ప్రదక్షిణలు చేస్తే స్వామి భక్తుల మనోవాంఛలు తీరుస్తారని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం. ఇక్కడ యమునా పాఠక్ నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం సందర్భంగా విపరీతమైన గాలి వీచినప్పటికీ దీపాలు మాత్రం కొండెక్కలేదని భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం మాత్రం ఇప్పుడు ఎంత నిరాదరణకు గురవుతుందో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యాలు. ప్రాచీన కాలంలో వైభవాన్ని లిఖించుకున్న శివాలయాన్ని ఆధునిక కాలంలో మన పాలకులు విస్మరించారు. భక్తుల సెంటిమెంట్లను కాలగర్భంలో కలుపుతూ వస్తున్నారు. అందువల్లే ఆలయ భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయి. ఇంత పెద్ద ఆలయానికి, దాని నిర్వహణకు వచ్చిన 100 ఎకరాల భూములను కబ్జాసురులు ఆక్రమించేసుకున్నారు. ఆలయానికి ఉండే రాతి స్తంభాలను సైతం మాయం చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన రాతి కళాఖండాలు ఎంత నిరాదరణకు గురవుతున్నాయో ఈ దృశ్యాలే సాక్ష్యం. మన పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే అందుకు భక్తులే పూనుకోవాలని, ఆలయాన్ని తిరిగి నిలబెట్టుకుంటేనే చీర్యాల గ్రామం తన గత వైభవం తిరిగి సాధించుకుంటుందని ఆ ఊరి ప్రజలంటున్నారు. ఆలయాన్ని పునర్నిర్మించేందుకు హిందూ భక్తులు, గ్రామస్తులు పూనుకోవాలని, దేవాదాయ శాఖ బాధ్యతను గుర్తించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని హిందూ ధర్మ శ్రేయోభిలాషులు జాగో రే జాగో ద్వారా నినదిస్తున్నారు. ఇది 1200 సంవత్సరాల క్రితం గుడి. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది, చూశారు కదా. బట్ ఏదేమైనా కూడా ఈ గుడికి పునర్వైభవం కలిగించాలని అందరూ అనుకుంటున్నారు. ఇవాళ యమునా పాఠక్ నేతృత్వంలో విశ్వ హిందూ రక్షా పరిషత్ వాళ్ళు ఈ గుడిని దత్తత తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇందాక మన వెనకాలన్న స్వామి హనుమంతుడు విజయాంజనేయ స్వామి. అది ఎందుకంటే నేను అడ్వకేట్గా నాకు కేసెస్ ఏమన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏమయ్యా స్వామి నువ్వు కొంచెం నాకు గెలిపిస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన కేసులను కూడా స్వామి గెలిపించాడు. అలాగే నాతో పాటు నమ్మకం ఉన్న వాళ్ళే నా క్లయింట్లు ఉంటుంటారు. వాళ్ళని కూడా అడిగినప్పుడు వాళ్ళు 11 సార్లు ప్రదక్షిణలు, 11 సార్లు హనుమాన్ చాలీసా చేస్తే 11 వారాలలో అసలు ఆ కేసులు మాయమయ్యాయంటే, అంటే కేసులు అయిపోయినాయి, గెలిచారంటే మీరు నమ్మి తీరాలి. ఈరోజు మనం చూస్తున్నాం, గత కొన్ని నెలలుగా కూడా నిర్విరామంగా కూడా మనము జాగో రే జాగో కార్యక్రమంలో భాగంగా అనేక ఆలయ భూములు, ఆస్తులు ఆక్రమణకు ఎలా గురవుతున్నాయో వాటిని వెలికి తీసి ఒక్కొక్కటి కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఒకటి ఛేదించే ప్రయత్నం మనం చేస్తున్నాం. అది ఒక ఆస్పెక్ట్ అయితే, మరొకటి పూర్తిగా కూడా ఇటువంటి నిర్వీర్యం అయిపోతున్న మన పురాతనమైన ఆలయాలు, ఆలయ సంపద అంటారు. మన పెద్దలు, మన పూర్వీకులు ఇచ్చిన ఈ యొక్క సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. మరీ ముఖ్యంగా మనము ఇవన్నీ కూడా చారిత్రాత్మక ఏవైతే మనం చూస్తున్నామో, మీరు ఇందాక చూశారు, పూర్తిగా కూడా శిథిలావస్థలో ఉన్న కళ్యాణి చాళుక్యుల టైంలో నాటి ఈ యొక్క ఆలయము ఈ రోజు ఇంత దుస్థితిలో ఉండడానికి కారణము, ఈ నిర్లక్ష్యం ఎవరు అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనాదిగా కూడా మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏఎస్ఏ వారి పరిధిలో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి శివార్లలో ఇప్పుడు మనం చూస్తున్నాం చిర్యాల గ్రామంలో ఈ శివార్లలో ఇంతటి చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయం ఎందుకు ఇంతటి నిర్లక్ష్యానికి గురైంది అని నిజంగా తెలుసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పటి సంపద ఇది, 1 కాదు 2 కాదు, 1200 సంవత్సరాల పురాతనమైన, అతి పురాతనమైన ఆలయం. ఇందులో ఏదైతే ఒక నినాదం ముందిచ్చామో, చెయ్యెత్తు ఇటుక, దోసెడు ఇసుక,
పిడికెడి సిమెంట్తో భక్తులు ముందుకు రావాలి. మన ఆలయాన్ని మనం నిర్మించుకుందాం, మన ఆలయాలను మనం పునరుద్ధరించుకుందాం, మన పూర్వ వైభవాన్ని మనం సాధిద్దాం. మరోవైపు గర్భగుడి పూర్తిగా కూలిపోయి ఉంది. ఆలయ శిఖరం, రాతి స్తంభాలు, రాతి గోడల భాగాలు అన్నీ నేల కూలిపోయి దయనీయ స్థితిలో దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి ఉండే ప్రాచీనత, తెలంగాణకు ఉన్న బలమైన చరిత్రకు పునాదులు ఎలాంటివో ఈ శిథిల ఆలయాన్ని చూస్తేనే తెలుస్తుంది అంటున్నారు ఆలయ నిపుణులు. ఇలాంటి తరుణంలో చేర్యాల శిథిల శివాలయ పరిరక్షణకు ఏం చెయ్యాలి, ఎవరు పూనుకోవాలి, ఎవర్ని నిలదీయాలి అనే చర్చ చేర్యాల ప్రాంతంలో ప్రధానంగా వినిపిస్తోంది.